ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్స్ పైన ఉన్నటువంటి లాలీపాప్స్ కానివ్వండి, సెంట్రల్ డివైడర్స్ పైన ఉన్నటువంటి ఫ్లెక్సీస్ కానివ్వండి పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ చేస్తూ సర్క్యులర్ని ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి నగరపాలక సంస్థ పరిధిలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు వారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో అందరూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, సెంట్రల్ డివైడర్స్ పైన ఎటువంటి ఫ్లెక్సీస్ కానీ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కానీ పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రోజు మనం కోట్ల రూపాయలు పెట్టి రోడ్స్ ని, సెంట్రల్ డివైడర్స్ ని, గ్రీనరీని మెరుగుపరుస్తున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రోజు పొదలకూరు రోడ్డు మీరు చూసినట్లయితే బట్వాడిపాలెం దగ్గర నుంచి డైకర్స్ రోడ్డు వరకు 11 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సెంట్రల్ డివైడరు, చక్కని చెట్లు, అదేవిధంగా లైటింగ్, ఇవన్నీ కూడా. అదేవిధంగా ప్రతి చోట కూడా ఈరోజు అది జిఎన్టీ రోడ్డు కానివ్వండి, మినీ బైపాస్ రోడ్డు కానివ్వండి, సంతపేట రోడ్డు కానివ్వండి, ₹1,00,000 వెచ్చించి గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నాం. వాటి మెయింటెనెన్స్ కూడా ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా సెంట్రల్ డివైడర్ ఉన్న పోల్స్ కి మనము స్పైరల్ లైటింగ్ పెట్టాం. అయితే ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ కట్టడం వల్ల స్పైరల్ లైటింగ్ అనేది కట్ అయిపోవడము, ప్రతిసారి ఒక్కొక్క వైర్ కట్టిపోతే దాదాపు 5,000 నుంచి 6,000 ఖర్చు అవుతుంది. సో ఎవరో ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసం, వారి యొక్క అడ్వర్టైజ్మెంట్ కోసం ఎక్కడంటే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా సెంట్రల్ డివైడర్స్ మీద ఫ్లెక్సీలు పెడుతున్నారు. వాటన్నిటినీ ఈ రోజు నుంచి పూర్తిగా బ్యాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ డివైడర్స్ మీద ఎటువంటి డిస్ప్లే డివైజెస్ పెట్టడానికి వీల్లేదు. పెట్టినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకోదలిచినట్లయితే అది ఖచ్చితంగా ముందుగా నగరపాలక సంస్థ అధికారులకు, టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క పర్మిషన్తో అది రోడ్ సైడ్ తాత్కాలికమైనటువంటి ఫ్లెక్సీస్, అది 6x6, 6x8, 10x10 అనేది వారు ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. అయితే అదేవిధంగా ఈ ఫ్లెక్సీ ప్రింటర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్లెక్సీ ప్రింటర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నగరపాలక సంస్థ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఫ్లెక్సీ ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని ఫ్లెక్స్ ప్రింటింగ్ అప్రోచ్ అయినప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు, నగరపాలక సంస్థ అధికారులు ఆ ఫ్లెక్సీ వేసుకోవడానికి పర్మిషన్ వాళ్ళకి ఇచ్చి ఉన్నారా లేదనేది మీరు వెరిఫై చేసుకొని, ఎవరికైతే పర్మిట్ చేసామో వారికి మాత్రమే, ఎన్ని బోర్డ్స్ అయితే పర్మిట్ చేస్తే అన్ని బోర్డ్స్, ఎంత సైజ్ బోర్డ్స్ పర్మిట్ చేస్తే అంత సైజు మాత్రమే వారు వేయాలని చెప్పి, అదేవిధంగా ఫ్లెక్సీస్ వేసుకునే వారు కూడా ముందుగా ఎన్ని బోర్డ్స్ వేయబోతున్నారు, ఎంత సైజులో వేస్తున్నారు అనేది కూడా ముందుగానే తెలియజేయాలి. అయితే ఏది ఏమైనా కూడా ఈ బోర్డ్స్ కూడా కేవలం 24 నుంచి 48 గంటలు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఏ బోర్డ్స్ కూడా 48 గంటలు మించి ఉండడానికి వీల్లేదు. కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ ఇది ప్రజల యొక్క క్షేమం దృష్ట్యా, ఎందుకంటే గత సంవత్సరాల్లో కొన్ని చోట్ల చూసినట్టు ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ వలన ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అనాథరైజ్ ఫ్లెక్సీస్, అనాథరైజ్ హోర్డింగ్స్ వలన. అదేవిధంగా సెంట్రల్ డివైడర్స్ లో ఈ పెట్టడం వలన ఆ బ్యూటిఫికేషన్ అనేటువంటిది, ఎలివేషన్ అనేటువంటిది దెబ్బతింటుంది. అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు వేసి, సెంట్రల్ లైటింగ్ వేసి, డివైడర్స్ కి చక్కని పెయింటింగ్స్ వేస్తే మీరు పెట్టే మీడియన్స్ మీద పెట్టే బోర్డ్స్ వలన ఆ ఎలివేషన్, ఆ విజిబిలిటీ అనేది దెబ్బతింటా ఉంది. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసు అర్థం చేసుకుని ఇక నుంచి ఏ సెంట్రల్ డివైడర్ మీద ఎటువంటి డిస్ప్లే డివైస్ కానీ, అడ్వర్టైజ్మెంట్ డివైజెస్ కానీ పెట్టకూడదని చెప్పి, అదేవిధంగా రోడ్ సైడ్ పెట్టుకునే వాటికి ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పి, ఫ్లెక్సీ ప్రింటర్స్ కూడా ఖచ్చితంగా నగరపాలక సంస్థ అధికారులు పర్మిషన్ ఇచ్చిన వారికి మాత్రమే ఆ నిర్దేశిత ఫ్లెక్సీలు నిర్దేశిత సైజులో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. దీన్ని ఉల్లంఘించిన వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఈ సిటీ యొక్క బ్యూటిఫికేషన్ దృష్ట్యా గౌరవ పురపాలక శాఖ మంత్రులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారు 1-2 సార్లు మరి వారు గుర్తు చేసి ఇది మనం అందరం మూకుమ్మడిగా దీన్ని అడ్డుకోవాలని చెప్పి వారు చెప్పారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఫ్లెక్సీ ప్రింటర్స్, ముఖ్యంగా అదేవిధంగా పోస్టర్స్ వాళ్ళు కూడా, పోస్టర్స్ కూడా ఎక్కడంటే అక్కడ క్రైస్తవ ఉద్యమ మహాసభలని, ఆ తిరునాళ్ళని, ఈ తిరునాళ్ళని, ఇంకొక రకరకాల ఉత్సవాలకు సంబంధించినటువంటి పోస్టర్స్ కూడా ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. దీన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది. పోస్టర్స్ కూడా ఎక్కడ వేయడానికి వీల్లేదు. పబ్లిక్ ప్లేసెస్ లో ఏదైనా వేయదలుచుకుంటే మీ ఇన్సైడ్ ప్రెమిసెస్, మీ కాలేజీలోనూ, మీ స్కూల్స్ లో, టెంపుల్స్ లో వేసుకోండి. బట్ పబ్లిక్ ప్లేసెస్ లో పోస్టర్స్ కూడా పూర్తిగా నిషేధం చేయడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే 2-3 సార్లు పోస్టర్స్ మరియు ఫ్లెక్సీస్ ప్రింటర్స్ తో మీటింగ్ కూడా ఏర్పాటు చేసాం, మీట్స్ కండక్ట్ చేసాం. వారందరూ కూడా సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది కనుక పునరావృతం అయితే ఖచ్చితంగా సంబంధిత వ్యక్తుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.